ఓం గం గణపతియే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధుకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమస్తే. ఈరోజు మనము గురుగ్రహం అంటే బృహస్పతి మనకి ఈ వైశాఖ మాసంలో అంటే మే 14వ తారీఖున వృషభ రాశి నుంచి మిథున రాశికి సంచారం జరగబోతుంది. సో మే 14వ తారీఖు రాత్రి 10 గంటల సమయంలో గురుగ్రహ సంచారం మిథున రాశిలోకి ప్రవేశించబోతుంది అన్నమాట. సో ఈ మనకి సౌరమండలంలో అతిపెద్ద గ్రహాల్లో ఒకరు గురుగ్రహం. సో ఈ గురుగ్రహం ఏంటంటే మొత్తం భూమండలంలో ఉన్న అన్ని జీవరాశులకి ఈ ప్రభావం ఏ ఏ రాశిలో అతను అయితే సంచారం జరుగుతుంది ఆ రాశికి తగ్గినట్టుగా మన ఏమంటారు స్వంతగా మనకు ఉన్న రాశిలో అలాగే గోచార రీత్యా కూడా చాలా మంచి ప్రభావము, చాలా చెడు ప్రభావము. చెడు చాలా తక్కువ. మనకి గురుగ్రహం ఏంటంటే శుభగ్రహం అని అంటారు. దేవగురు అనమాట బృహస్పతి. సో అందుకే ఎక్కువగా చెడు ఫలితాలు అయితే ఇవ్వడు. ఇన్ జనరల్గా గురుగ్రహము చెడు ఫలితాలు ఇవ్వడు. కాకపోతే ఎక్కడైతే చెడు చేయాల్సి వస్తుందో అక్కడ మటుకు ఆరోగ్యరీత్యా కొద్దిగా ఏదన్నా చిన్న అనారోగ్యానికి సంబంధించిన ఏమన్నా వ్యాధులు ఇచ్చేటట్టు ఉండి ఖచ్చితంగా ఇవ్వాలి అనే వాళ్ళ దశ అంతర్దశల్లో ఉండి గోచార రీత్యా కూడా గురు సరి అయిన స్థానంలో లేనప్పుడే మటుకు గురుగ్రహం అలాంటి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ జనరల్గా చూసినట్టయితే మనకి సంతానానికైనా కానీ శుభకార్యాలకి అని అంటే ఒకరు గృహం కట్టుకోవాలి లేదా ఉద్యోగ రీత్యా ఎక్కడైనా ట్రాన్స్ఫర్ అవ్వడానికైనా కానీ లేదా కొత్త ఉద్యోగం వెతుక్కోవడానికైనా కానీ దేశ సంచారం కోసమైనా కానీ తీర్థయాత్రల కోసమైనా కానీ గురువు ఎప్పుడూ మనకి శుభ ఫలితాలే ఇస్తాడనమాట. సో ఎప్పుడైనా చాలా మటుకు మనం చూసుకోవాల్సింది ఏంటంటే మన రాశిలో ఎక్కడున్నాడు గురువు, అక్కడి నుంచి గురుగ్రహం ఎక్కడున్నాడు, అలాగే గురువు సంచారించే టైంలో మనకి ఏ ఏ రాశుల మీద అతను దృష్టి సంచరిస్తాడు. అలాగే గురువు మిథునంలో ఉన్నాడు కాబట్టి ఏ ఏ రాశులకి అతను ఆ స్థితి ఉంటాడు అక్కడి నుంచి ఫలితాలు చూసుకున్నట్టయితే మనకి గురు సంచారము చక్కగా ఉంటాయి. ఎక్కడైనా మనకి ఇలాంటి చిన్న చికాకు ఏమన్నా ఇస్తున్నాడు, చిరాకులు ఇస్తున్నాడు, పరాకులు ఇస్తున్నాడు అని అంటే మనం ఏంటంటే రెమెడీస్ ద్వారా వాటిని మనము తక్కువ చేసుకోవచ్చు అన్నమాట. ఆ దుష్ఫలితాలని మనం తక్కువ చేసుకునేటట్టుగా ఉండేదే జ్యోతిష్ శాస్త్రం అన్నమాట. సో ఇప్పుడు మనము గురుగ్రహం ద్వాదశ రాశులకి ఎలా ప్రభావితం చేస్తాడు, అలాగే ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అనేది మనము ఒక్కొక్క రాశిగా చూస్తామన్నమాట. ఇప్పుడు మనము ధను లగ్నం తెలియని వారికి రాశి అని అనుకున్నట్టయితే గురు లగ్నాధిపతి అవుతాడు. ఇక్కడ మనకి రాశ్యాధిపతి లగ్నాధిపతి గురువే అవుతాడు కాబట్టి గురు సంచారం సప్తమంలో అవుతాడు. సప్తమం నుంచి గురు తన లగ్నాన్ని తన రాశిని చూస్తాడు, తన సొంత రాశిని చూస్తాడు. కాబట్టి ఎలాంటి ఫలితాలు ఇస్తాడో మనం ఇప్పుడు చూద్దాం. అన్ని రాశుల కంటే ధను రాశి వారికి చాలా బాగుంటుంది, ధను లగ్నం వారికి చాలా బాగుంటుంది. అటు వివాహం కావాలి, చాలా రోజుల నుంచి వివాహం అవ్వట్లేదు, మ్యాచెస్ కుదరట్లేదు అని అనుకునే వారికి, లేదా కొత్తగా వ్యాపారం చేసుకోవాలి అని అనుకునే వారికి, లేదా ఆల్రెడీ వ్యాపారం చేస్తున్నారు, అటు ఇంపోర్ట్స్ అయినా ఎక్స్పోర్ట్స్ అయినా లేదా ట్రేడింగ్లో అయినా కానీ సరిగైన లాభాలు చూడట్లేదు, అవ్వట్లేదు అని అనుకునే వారికి కూడా చక్కటి ఫలితాలు ఇస్తాడు గురు సంచారం. గురువు తన రాశిని చూస్తాడు. అలాగే సప్తమంలో ఉన్నాడు కదా, సప్తమం వ్యాపార రంగం అవుతుంది. అలాగే సప్తమం వైవాహిక స్థానం అవుతుంది అక్కడ. అలాగే గురువు కనుక చూసినట్టయితే
మనకి పంచమాన్ని చూస్తాడు కాబట్టి అటు నుంచి లాభం కూడా అవుతుంది. ఇక్కడికి వీరికి లాభం కూడా అవుతుంది కాబట్టి వీరికైతే చక్కటి ఫలితాలు ఇస్తాడు. కాబట్టి మనకి గురువు ధనురాశి వారికి కాబట్టి అటు లాభాలు, అటు వ్యాపార రంగం అభివృద్ధి, వ్యాప్తి. మనం ఎప్పుడే చెప్పుకున్నాం కదా, ఎప్పుడైతే గురువు ఏ స్థానంలో కూర్చున్నాడో ఆ స్థానం వ్యాప్తం చెందడానికి ఉంటుంది. కాబట్టి ఇది వ్యాపార రంగం కాబట్టి వ్యాపారంలో వ్యాప్తి అంటే ఎక్స్పాన్షన్ ఆఫ్ బిజినెస్. మీరు ఏమంటారు, ఓన్లీ ఇంపోర్ట్స్ ఏమంటారు, దేశంలోనే మన దేశంలో ట్రేడింగ్ అన్న ఏదన్నా వ్యాపారం చేస్తున్నారు, ఎన్నో రోజుల నుంచి ఫారిన్కి ఎక్స్పోర్ట్ చేద్దాము, ఫారిన్కి కూడా మనం ఏమంటారు వ్యాప్తి చేస్తాము అని అనుకునే వారికి మటుకు ఇది చాలా మంచి శుభవార్తనే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ వ్యాపారం అభివృద్ధి చెందే అవకాశం, వ్యాపారం ఎక్స్పాన్షన్ అయ్యే అవకాశము, అటు మంచి అనుకూలంగా ఉండే స్పౌస్ అంటే భార్య అన్న భర్తన లభించే అవకాశం, అంటే వివాహానికి అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. అలాగే తృతీయాన్ని కూడా చూస్తాడు కాబట్టి గురువు వీరికి అన్ని విధాల సౌకర్యాలు అనుకూలం. అటు సోదరి మనులు వీరికి చాలా మటుకు ఎప్పటి నుంచో ఏదన్నా విభేదాలు వీరికి ఉన్నట్టయితే అవి కొద్దిగా సర్దుబాటు అయ్యి చక్కగా మంచి అవకాశాలు రావడానికి, లేదా కమ్యూనికేషన్ రంగంలో ఉన్నవారికి, కెమెరా రంగంలో ఉన్నవారికి ఇలాంటి వాటికి కూడా చాలా మంచి అవకాశాలని మనం అవకాశాలు వచ్చే అవకాశాలు, అలాగే ఆల్రెడీ ఉన్నారు అని అంటే కూడా వ్యాప్తి చెందే అవకాశాలు చాలా ఉంటాయి. మళ్ళీ అక్కడి నుంచి ఏమంటారు లగ్నాన్ని కూడా చూస్తారు కాబట్టి కొద్దిగా బొద్దుగా అయ్యే అవకాశాలు కూడా చాలా ఉంటాయి. కాబట్టి కొద్దిగా ఫిజికల్ ఎక్సర్సైజ్, కొద్దిగా డైట్ మీద కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేయడం చాలా ముఖ్యంగా ఇక మనకి లాభాలు వస్తున్నాయి, అటు అన్నీ మంచి శుభవార్తలే వస్తున్నాయి, శుభంగానే ఉన్నాయి, బాగానే ఉన్నాయి అని అంటే కూడా మనము లావ్ అయిపోతాం అని అంటారు. సో అంటే మన బాడీ టేక్ కేర్ చేసుకోకుండా ఉండే అవకాశాలు చాలా ఉంటాయి. కాబట్టి కొద్దిగా ఫిజికల్ ఎక్సర్సైజెస్, డైట్ మీద కాన్సన్ట్రేట్ కూడా చేయండి. చేస్తే చాలా చక్కటి ఫలితాలు స్పెసిఫిక్గా అన్ని ద్వాదశ రాశుల్లో మనకి ముఖ్యంగా ధనురాశి, ధను లగ్నంలో జన్మించిన వారికి ఈ ఏడు అంటే 2025 మే నుంచి 2026 జూన్ వరకు 13 నెలలు ఉంటాడు. కాబట్టి చక్కటి ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ చాలా చక్కగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తారనేసి అనుకుంటున్నాను. సో ఈ కుంభరాశి వారికి లగ్నంగా జన్మించిన వారికి, లగ్నం తెలియని వారికి రాశి అని అనుకున్నట్టయితే రీసెర్చ్ రాశి అని కూడా చెప్పుకోవచ్చు. సో ఈ కుంభ లగ్నం రాశి వారికి కూడా ఏమంటారు చూస్తున్నాడు గురు అక్కడ పంచమంలో కూర్చుని లగ్నాన్ని కూడా చూస్తున్నాడు. కాబట్టి లగ్నం కూడా మంచి ఫలితాలు ఇస్తారు. కాబట్టి ఖచ్చితంగా మీరు రీసెర్చ్ రంగంలో ఇన్ జనరల్గా కుంభరాశి వాళ్ళు రీసెర్చ్ సెంటర్లో రీసెర్చ్లో ఉండే అవకాశాలు చాలా ఉంటాయి. కాబట్టి రీసెర్చ్ ఫీల్డ్లో ఉన్నవారికి, సైన్స్ ఫీల్డ్లో ఉన్నవారికి, అట్లా విద్యార్థులకి లేదా సైంటిస్ట్ వాళ్ళకి, లేదా ఏదన్నా కనుక్కోవాలి అని ఆసక్తి ఏదైనా కొత్త ఫార్ములాస్ కనుక్కునే ఆసక్తి కలిగే ప్రిన్సిపల్స్ కన్నా, లేకపోతే ఉన్నత ఉద్యోగంలో ఉన్న వారికైనా కానీ చాలా మంచి ఫలితాలని చెప్పొచ్చు. ఈ గురు సంచారం మనకి ఈ 2025 మే నుంచి 2026 జూన్ దాకా ఉంది. కాబట్టి దీర్ఘకాలికంగా 13 నెలలు ఉన్నాయి. కాబట్టి టైం వేస్ట్ చేసుకోకుండా చక్కగా మీరు మీ మీ రంగాలలో మీ ఏమంటారు బుద్ధి కేంద్రీకరించడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంకొకటి ఏంటంటే దీని ద్వారా మీకు లాభం చేకూర్చే అవకాశం అనుకో. ఎందుకంటే ద్వితీయంలో శని సంచారం జరుగుతోంది.
లగ్నాన్ని మనకి ఇక్కడ చూస్తున్నాడు, అలాగే లాభాన్ని కూడా చూస్తున్నాడు కాబట్టి డబుల్ యాక్టివేషన్ ప్రిన్సిపల్ అని అంటాం మనము. సో ఈ డబుల్ యాక్టివేషన్ ప్రిన్సిపల్ కూడా నడుస్తుంది కాబట్టి ట్రేడింగ్లో ఉన్నవారైనా కానీ, లేదా ఇన్వెస్ట్మెంట్స్లో ఉన్నవారైనా కానీ, వ్యాపార రంగంలో ఉన్నవారైనా కానీ చాలా చక్కటి ఫలితాలే ఇస్తాడు గురువు సంచారం కుంభలగ్నం వారికి. అయితే ఒకటి మాత్రం గమనార్హం ఏంటంటే, గురువు అక్కడ ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా గురువారాలు, శనివారాలు, మంగళవారాలు కొద్దిగా పసుపుతో కలిపిన ఏమంటారు రోజ్ వాటర్ తీసుకోండి, కొద్దిగా పసుపు తీసుకొని కొద్దిగా కలుపుకొని నుదుట మీరు ఎక్కడైతే మనం ఇక్కడ ఫోర్ హెడ్ అంటాం కదా అక్కడ పెట్టేసుకుంటే చాలా మంచి ఫలితాలు. లేదా మీరు ఏదన్నా అప్లై చేస్తున్నారు, ఏదన్నా రంగంలోకి వెళ్ళాలి, ఏదన్నా ఉద్యోగ రంగంలోకి వెళ్ళాలి, కొత్తగా అప్లై చేసుకుంటున్నారు, లేదా ఏమైనా ఫామ్స్ ఫిలప్ చేస్తున్నారు, వ్యాపార రంగంలో ఉన్నవాళ్ళు ఏదన్నా కొత్తగా సెటప్ చేద్దాం అనుకున్నారు, స్టార్టప్ చేద్దామని అనుకున్నవారు, వీళ్ళంతా ఏంటంటే నేను చెప్పిన రోజుల్లో మీకు ఒకవేళ అవకాశం కలిగితే చేసుకొని ఈ నుదుటన ఇది పెట్టేసుకుని ఆ తిలకం పెట్టుకొని వెళ్తే మటుకు చక్కటి ఫలితాలు వస్తాయి. అలాగే దత్త మంత్రం లేదా దత్త చరిత్ర పారాయణం చేస్తే కూడా గురువు అన్ని వారాలు మేము చేయలేము, మేము చాలా బిజీ అని అనుకుంటే మటుకు గురువారాలు చేయడానికి ప్రయత్నం చేయండి.